జిల్లా ఏటూరు నాగారం చెల్పక అడవిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో చెల్పక అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగి 7 మావోయిస్టులు చనిపోయారు. జిల్లా ఎస్పీ శబరీష్ సంఘటనా స్థలానికి చేరుకుని మావోయిస్టుల మృతదేహాలను పరిశీలించి 3 మావోయిస్టులను గుర్తించి పేర్లు ప్రకటించారు. అనంతరం స్థానిక తహసీల్దార్లు పంచనామా చేసి మృతదేహాలను ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. చెల్పక గ్రామ ప్రజలతో మా ములుగు ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఎటునగరం మండలం చెల్పక గ్రామం వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగి అక్కడ మృతి చెందారని చెప్పి పోలీసులు అయితే ఒక ప్రకటన చేపట్టారు. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జిల్లా ఎస్పీ శబరీష్ గారు అయితే తెలియపరిచారు. మావోయిస్టులకు పోలీసులకు అడవిలో కూంబింగులు నిర్వహిస్తుండగా గ్రేవన్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో భారీ ఎన్కౌంటర్ జరిగిందని తెలియపరుస్తున్నారు. 7 మృతదేహాలు గుర్తించినట్లు తెలియపరుస్తున్నారు. అందులో 3 మాత్రం గుర్తించినట్లు, ఒకరు కేంద్ర కమిటీ సభ్యులు మంగ్య లేసు భద్రు ఉన్నట్లు, మరొకరు మధు, ఇంకొకరు ఒక లేడీ మహిళ కూడా వారిని గుర్తించారు. ఇంకా మిగతా 4 మృతదేహాలను గుర్తించాలని వారు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో మాత్రం 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఇది 2వ ఎన్కౌంటర్. గత నెలలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 5వ తారీఖు నాడు భద్రాద్రి కొత్తగూడెం కరకపల్లి వద్ద లచ్చన్న దళం పూర్తిగా 6 సభ్యులు మృతి చెందిన సంఘటన మరొక ముందే మరో ఎన్కౌంటర్ మాత్రం ములుగు జిల్లా ఎటునగరం మండలం చెల్పక గ్రామంలో జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మనం చెల్పక గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతానికి గ్రామస్తులను అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎటువంటి సంభాషణ మీకు వినబడింది, అసలు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కాల్పుల మోత మాకు కొంత వినబడ్డది. అదే మేము ఎన్కౌంటర్ అనుకుంటున్నాము. ఇటు పోలీసు వాళ్ళు, ఇటు వాహనాలు, ఇటు నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు తరలిచ్చిండ్రు. అటు నుంచి వెళ్ళి కూడా ప్రజలు అక్కడిక్కడ ఎడ్సల్పల్లి కానీ మన పోల్కమ్మ కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా తుపాకీ తూటాలు మాత్రం వినబడ్డాయని, శబ్దం వినబడ్డది అనేది ఒక ఆలోచన. ఏం జరుగుతున్నది మేము కూడా భయాందోళనతో సతమతం అవుతున్నాము. ఏం జరుగుతుందో కూడా తెలియ పరిస్థితి లేదు. ఇక్కడున్న స్థానికులు మాత్రం భయాందోళనగా గురవుతున్నాము. ఎప్పుడేం జరుగుతుందో, ఏ పరిస్థితులు ఏమవుతుందో అనే స్థితిగతులతోటి మేము ఉంటున్నాము. పరిస్థితి మాకు ఏం తెలియక మేము చాలా ఇబ్బందులే అవుతున్నాం. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా పోలీసులు అడవిలో అంటే నక్సలైట్ పోలీసులకు ఎన్కౌంటర్ జరగలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎన్కౌంటర్ జరిగి 7 మావోయిస్టులు చనిపోయిందని చెప్పి వార్తలు వినపడుతుంది. అంటే మీ గ్రామానికి ఎటువంటి భయాందోళన జరిగింది? అప్పుడున్న పరిస్థితులలో తెల్లారులైతే అదే పరిస్థితుల్లో ఉండేది. ఇప్పుడు 10 సంవత్సరాల దాకా అట్లాంటి పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు మాకు. అప్పుడు ఉన్న పరిస్థితులు తెల్లారులైతే ఇక ఇన్ఫార్మర్లని, అటు ఇటు పోలీసులని చాలా ఇక నడిచేది. ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటిది ఏం లేదు. ఒకే చుట్టూ వినబడడం వల్ల కొంచెం బాధాకరం ఉన్నది. ఇది పరిస్థితులు మాకు కొంత భయాందోళనకు గురవుతున్నాం. అంటే ఇప్పుడు చెల్పక గ్రామం అవతల ఊర్లు ఏమైనా ఉన్నాయా? ఇంకెంత దూరం ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ? ఇంకా 4 కిలోమీటర్ల దూరానికి ఇప్పుడు పోల్కమ్మ కానీ ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది, ఎడ్సల్పల్లి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. అటు నుంచి వెళ్ళి ఇక గొత్తగూడెం నుంచి వెళ్ళి అటు అడవి ప్రాంతం ఉంటుంది, అటు అడవి ప్రాంతం ఉంటుంది, దట్టమైన అడవి ఉంటుంది. అటు నుంచి వెళ్ళి అదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే మరొక గ్రామస్తుడు కూడా మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా అనిపించింది ఒక్కసారిగా మావోయిస్టులకు పోలీసులకు ఎన్కౌంటర్ జరిగింది? ఎలా అనిపించింది, ఎలా ఉంది? కూడా కొంచెం భయానికి గురైనా కాకపోతే సడన్గా జరిగింది. వచ్చే వెహికల్ పోయే వెహికల్ విని నేను కూడా ఇదేంది అనేసరికి ఇట్లా విలేకరులు కానీ పోలీసులు కానీ కొంచెం భయానికి ఇబ్బంది. అంటే ఎట్లా అనిపిస్తుంది? గత 10 సంవత్సరాల తర్వాత జరిగింది ఎన్కౌంటర్. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటిసారిగా ఇది ఎన్కౌంటర్ జరిగింది. ఎలా అనిపిస్తుంది అసలు? ఎన్కౌంటర్ జరగడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గ్రామస్తులు ఎలా భయాందోళన గురి చెందుతున్నారు? ఎప్పుడేం జరుగుతుందని చెప్పి బిక్కు అదే సార్ ఏమంటున్నారు? కొంచెం బాధాకరమైన పరిస్థితులనే ఉన్నాం. ఎందుకంటే ఆలోచన ఏంటి తక్కువ జనాలలో. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మళ్ళీ ఎన్కౌంటర్ మోత అంటే ఏజెన్సీ ప్రాంతంలో నెత్తురూరింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో సుమారుగా 7 మావోయిస్టులు మృతి చెందిన ఘటన ఎంతో బాధాకరమని చెప్పని, ఏదేమైనప్పటికీ ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఈ రెండింటి బూట్ల చప్పుళ్ళ మధ్యలో ఈ గ్రామస్తులు అయితే ఆందోళనకు గురి చెందుతున్నారని తెలియపరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 1 year తర్వాత ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ జరగడం చాలా బాధాకరం అని చెప్పి తెలియపరుస్తున్నారు. మనం ప్రస్తుతానికైతే చెల్పాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే
ఎటూరు నగరం మండలం చెల్పాక గ్రామంలో తెల్లవారుజామున 6:35 ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి జిల్లా ఎస్పీ శబరీష్ గారు తెలియపరిచారు. మొత్తానికి మనం గ్రామస్తులు ఉన్నటువంటి గ్రామాల వాయిస్ అయితే తెలియపరిచాము. వారి ఒక్కైనప్పటికీ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పచ్చు. గ్రామాలు ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడ్డదని చెప్పచ్చు. ఈ యొక్క ఎన్కౌంటర్తో గ్రామాలన్నీ దద్దరిల్లుతున్నాయని కూడా మన మధ్యలో